నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జలాల వాటాపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ల డ్రామాలు. మూడో రోజు కొనసాగిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలి. అర్జీలు స్వీకరించిన పెద్దపల్లి కలెక్టర్. ఘనంగా మార్కండే జయంతి వేడుకలు. శివాలయంలో పద్మశాలీల ప్రత్యేక పూజలు. కృష్ణా నది జలాల వాటాపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారి మళ్లించే యత్నం చేస్తోందన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ నియోజకవర్గంలో కొనసాగింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో మూడవ రోజు ప్రజాహిత యాత్ర కొనసాగింది. బాలరాజ్పల్లి, నమిలిగుండుపల్లి, చెక్కపల్లి, వట్టెంల, నూకలమర్రి, వేములవాడ పట్టణంలో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 512 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే అంగీకరించి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు. పోతిరెడ్డిపాడుకు గండిపెట్టి 400కు పైగా టీఎంసీల నీటిని సీమకు కట్టబెట్టి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 500 రూపాయల కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు. వేములవాడలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ 2 సార్లు కూలి ఆ పనులు 5 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రధాని మోడీ 575 కోట్ల 95 లక్షలకు పైగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. నేను మళ్ళా పోటీ చేస్తున్నా. దేవుని నమ్మటోళ్ళు, రాముని నమ్మటోళ్ళందరూ రాముని గుడి కంటే మాకు ఓటేస్తారు. రాముని నమ్మటోళ్ళందరూ అటు ఓటే బీఆర్ఎస్ కాదు. దేవుని నమ్మటోళ్ళందరూ అటు ఓటేస్తారు. అటు నాకు ఉంటుంది. దేవుని నమ్మటోళ్ళు, రాముని నమ్మటోళ్ళు, రాముని గుడి కరెక్టే అనటోళ్ళందరూ నాకు ఓటే. మీ నూకలమ్మలో గుడి దొరకో ఆడికొచ్చాడు 100 కొట్టుతాడు. ఏది పోతాడు కోటి 2 కోట్లు లెక్కగా కేసీఆర్ సార్ ఏడమైనా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చేదే. ఈ వేములవాడ గుడికి వచ్చాడు. వచ్చి ఎట్లా ఊరుకున్నా. నేను ఈ గుడిలో పెళ్లి చేసుకున్నా. నేను పెళ్లి చేసుకున్న గుడిని ఇచ్చిపోతానా? దీనికి 500 కోట్లు ఇస్తాను. ఇచ్చినారా? ఇచ్చినాడు కానీ నేను ఇచ్చినాడు కదా. వేములవాడ గుడికి నేను పెళ్లి చేసుకున్నా. నేను పెళ్లి చేసుకున్న గుడి మర్చిపోతానా? ఇస్తా అని చెప్పి 500 కోట్లు ఇస్తాడు. ఒక్క పైసే లేక ఒక్క పైసే లేక ఉన్న ఇక్కడి నుంచి 5 కోట్లు వేరే ప్రాంతానికి పోతే నిన్న కొట్టిన రావణ వచ్చి అలా ధర్నా చేసాడు. మా వికాస్ సార్ 4 డేస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తే మళ్ళీ ఆయన ఇచ్చుడు కాదు, ఉన్న పైసలే తీసుకుపోతున్నాడు. కేసీఆర్ ఇచ్చినా చెప్పి ఒక్క పైసా ఇవ్వలేక నేను చెప్తున్నా. బీఆర్ఎస్ పడకు కొంచెం సిగ్గు అక్కలు నగలు మీకు ఉండేది ఉంటే నూకలు మరి చౌరస్తాకు రావాలి. నేను ఇచ్చిన అన్ని బాగా చెప్తా చెప్పిన. మేము ఏమి ఇచ్చినామో అన్నీ చెప్పినాం. మీ ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఇంటే చౌరస్తా. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముజామిల్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు తగిన ప్రాధాన్యతని ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ రైట్ విల్ బి ఫర్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఫస్ట్ అందించిన తర్వాత దాని తర్వాత హాస్పిటల్ ఆ గిన్నెలో ఎంత ఉందనేది అంచనా వేసి తక్కువ అందిస్తుంటే అడగండి. ఇప్పుడు మీరు సర్ప్రైజ్గా వెళ్తున్నారు కాబట్టి ఇంకొంచెం నిఘా పెరుగుతుంది. మేము వెళ్ళిన స్కూల్, నేను డిఓ గారు, ఏసీపీ గారు, జేసీ గారు చూసిన స్కూల్స్ దాదాపు 50 to 100 grams తగ్గుతుంది. ఇది తగ్గుతుందంటే ముందు తగ్గుతుంది ఆ స్కూల్కి ఇచ్చే. మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కండేయ ఆలయాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తిలో పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. ఈ వేడుకల్లో సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కండేయుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకుని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మార్కండేయ ఆలయంలో పుణ్యాహ వచనం, గణపతి హోమం, గౌరీ పూజ, నవగ్రహ పూజ తదితర కార్యక్రమాలు జరిపించారు. మార్కండేయుడు చిత్రపటంతో పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మార్కండేయ జయంతిని నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మహిళలు పసుపు కుంకుమార్చనలు జరిపించారు. ఈ వేడుకల్లో పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయ హే జయ హే జయ 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 హే జై మార్కండేయ జై పద్మశాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. భక్త మార్కండేయ ఉత్సవమూర్తితో పురవీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. మార్కండేయుడికి మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు సమర్పించారు. అనంతరం పద్మశాలి సంఘ భవనంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తడక బాలకిషన్, లక్ష్మీనారాయణ, భరత్, గౌడ మల్లేశం, కృష్ణహరి పాల్గొన్నారు. పద్మశాలి ఆరాధనమైనటువంటి ముస్తాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పురవీధుల గుండా పద్మశాలి సేవా సంఘం ఆడపడుచులు మరియు మా మిత్రులందరితో శోభాయాత్రతో బయలుదేరడం జరిగింది. ఈ శోభాయాత్రకు ఇచ్చేసినటువంటి మా పెద్దలందరూ, నాయకులందరికీ పేరుపైన ధన్యవాదాలు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద బొంకూరు గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ మహర్షి జయంతి నిర్వహించారు. పెద్ద బొంకూరు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మిట్టపల్లి కనకయ్య, ఎంపీటీసీ మిట్టపల్లి వసంత వెంకటేశం, మిట్టపల్లి రాజేశం, పెండం భిక్షపతి, నాగుల మల్లేశం పాల్గొన్నారు. పూజా విధానాలతో వినయ విధేయతలతో ఆ సప్తఋషులు కశ్యపాత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠులను మెప్పించి శివుని మెప్పించి ఈరోజు సప్తఋషులుగా అంటే అశ్వత్థామ, బలిచక్ర, వ్యాస, హనుమంత, కృపాచార్య, పరశురామ, విభీషణ ఆ స్థానంలో మార్కండేయుడి ఈరోజు చిరంజీవిగా కొలువై ఉన్నటువంటి మహాపురుషుడు యోగి పుంగవుడు. ఈ భక్తుడు ఈ శివుడు భక్తి ఎందుకయా, దేవుడిని ఎందుకు మొక్కాలి అన్న దృక్పథంలో ఉన్నటువంటి ఈ మానవ జాతికి ఒక మార్గదర్శకుడిగా నిలిచి భక్తి ద్వారా తన తలరాతని కూడా మార్చుకోగలచ్చు, దైవాన్ని మెప్పించుకోవచ్చు. బ్రహ్మ రాసిన తలరాతని కూడా తిరిగి రాసినటువంటి గొప్ప భక్తుడు.
మన మార్కండేయుడు మా పద్మశాలి కులంలో పుట్టడము మా అందరికీ గర్వకారణము. ఈ మార్కండేయ జయంతి రోజు ఈరోజు మేము కార్యక్రమం చేసుకోవడం మా అందరికీ ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ స్వామివారి అనుగ్రహం ప్రతి కుటుంబం పైన మా గ్రామం పైన ఎల్లవేళలా ఉండాలని, భక్తి వైరాగ్య సిద్ధాలు మాకు సిద్ధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మార్కండేయ జయంతి చేసుకోవడం. దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు కేంద్ర రసాయన ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ సేతి. పథకాలను వినియోగించుకుంటూ వికసిత భారత్ రూపకల్పనలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేంద్ర రసాయన ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్ సేతి పర్యటించారు. స్థానిక జ్యోతినగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ సేతి మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వనిధి, ముద్రా రుణాలు, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి పౌరుడు తమ ఆధార్ కార్డు వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని 266 గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్, రెవెన్యూ డివిజన్ అధికారి మధు మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. एक दो को और भी आगे एम्प्लॉयमेंट देने लग गए हैं, तो ये इससे और भी उनका बिजनेस बड़ा हो, यही हमारा कंट्री ऐसे विकासशील से विकसित होगा. सो वी होप दैट ऑल ऑफ यू विल स्प्रेड दिस मैसेज. जो यहाँ पे नहीं आए उनको भी जाके आप बताएं कि आप दूसरे डिपार्टमेंट्स में जितने भी हेल्थ से रिलेटेड, आपकी इंश्योरेंस से रिलेटेड, आपके जन धन से लेकर आपके बैंक अकाउंट से रिलेटेड, आधार से, बिकॉज जितनी भी स्कीम्स हैं वो आधार से लिंक हैं. तो अगर आपका आधार नहीं बना है तो आधार बनवाएं, आधार अपडेट नहीं है तो उसको अपडेट करवाएं, आपके बायोमेट्रिक्स को नया से करवाएं, बच्चों के आधार को अपडेट करवाएं. तो ये सारी बेनिफिट्स जो हैं आप लीजिए और आप इसको अपना राइट समझिए, ये आपका अधिकार है. స్కీమ్ స్టార్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్య పర్పస్ ఏంటంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ స్కీమ్స్ మనకి వస్తున్నాయి అవన్నీ మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక ఛానల్ లాగా అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడం జరిగింది. పార్ట్ ఆఫ్ దిస్ మనం ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము. సో దీనిలో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరున్నా కూడా ఏ స్కీమ్ అయినా ఇన్ కేసు ఎలిజిబుల్ మీరు ఉంటే ఖచ్చితంగా అది అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, బెనిఫిట్ అవ్వాలి. వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతర సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బార్లు తీరారు. ముందుగా తలనీలాలు సమర్పించి కోడమొక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వరాలయంలోనూ రద్దీ కొనసాగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు చైర్మన్ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఈవో కృష్ణప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, వరి నర్సయ్య, శరత్ కుమార్ పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కు చెందిన ద్వాదశ జ్యోతిర్లింగ శక్తిపీఠ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో సుమారు 7,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈఈ టి రాజేష్, ఏఈఈఓ ప్రతాప నవీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటుగా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అష్టాదశ శక్తి పీఠాల మరి 12 జ్యోతిర్లింగాలు జరిగినాయి. మరి 18 శక్తి పీఠాలు కూడా ఈ అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఈరోజు ఇక్కడ వేములవాడ రాజస్థాన దేవస్థానం నుండి ప్రారంభము. ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుండి జరుపుతున్నాము. మరి మన తెలంగాణలో ఉన్న దేవస్థానంలో ప్రతి ఒక్క దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి తర్వాత కూడా మరి మన భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. టోర్నమెంటులో గెలుపొందిన క్రీడాకారులకు మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దన్నానాయక్, దామోదరరావు, సాయిరి, మహేందర్, చిలుక సతీష్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి లైటింగ్ ఏర్పాటు చేసి కూడా ఇక్కడ ఆడుకోవడం కోసం ఒక మంచి వాలీబాల్ గ్రౌండ్ను మరి తయారు చేసినట్టనే ఇక్కడ వాలీబాల్ పట్ల ఎంత అభిమానంతో పాటు ఆట మీద మక్కువ ప్రేమతోని మరి అంతా చేయడం జరిగింది. ఆ ప్రేమ ఉంటేనే ఇటువంటి సాధ్యమవుతుంది. ఇవాళ ఎందుకంటే గతంలో కొడుకు బిడ్డో ఆటలు ఆడితే మాకేమొస్తుంది దీంతో ఇబ్బంది అని చెప్పి పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుందని చెప్పి అనుకునేటువంటి రోజులు. మరి కానీ ఇవాళ వాలీబాల్ లీగ్ టోర్నమెంట్ కానీ, కబడ్డీ లీగ్ టోర్నమెంట్ కానీ, క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కానీ ఇవన్నీ రావడంతో మన గ్రామీణ క్రీడాకారులకు కూడా ఇవాళ చదువుకుంటేనే మరి ఉద్యోగస్తున్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి పిల్లలు ఏ రంగంలో రాణిస్తే ఆ రంగంలో ఎంకరేజ్ చేయాలి, ఆ రంగంలో ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని మరి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించారు. దానిలో భాగంగానే మరి ఎంతో మంది క్రీడాకారులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 150 మందికి వైద్యులు పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పేదల కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 మంది ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి ఆసుపత్రికి తరలించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రతినిధులు మాటేటి శ్రీనివాస్, వెంకన్న ఉన్నారు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి ఐ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోటి శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 100 మంది 150 మంది దాకా పేషెంట్లు పాల్గొనడం జరిగింది. వారికి చెకప్ చేసి ఒక 18-20 మందిని ఆపరేషన్ కొరకు రేకుర్తి ఐ హాస్పిటల్కు పంపించడం జరిగింది. ఇందులో మారుమూల ప్రాంతాల నుండి ఏదైతే 4 రోజులు 5 రోజుల నుంచి పేపర్కి ఇవ్వడము, సిటీ కేబుల్ ద్వారా ప్రచారం చేయడము, ఊళ్ళో సర్పంచ్లకు చెప్పి సప్పు చాటింపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మిత్రులందరికీ, ఇందులో పాల్గొన్నటువంటి రేకుర్తి హాస్పిటల్ బృందానికి కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 25 మంది అయోధ్య రామదర్శనానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహం వరకు జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంపత్ కుమార్, తోట శ్రీధర్, పోగుల శ్రీనివాస్, ఆకాష్ పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम,
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు పలువురు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు గ్రామస్తులు పాల్గొన్నారు. దానికి సహకరించినటువంటి పెద్దలు కౌశిక్ సార్ గారికి ధన్యవాదాలు. దీంట్లో చిన్నపిల్లల వైద్యులు, అదేవిధంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, తర్వాత గైనకాలజిస్ట్, వీళ్ళంతా వైద్యులు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజులలో ప్రతి శుక్రవారం ఎల్లారెడ్డిపేట మామిడాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితులు శ్రీ భూనీలా సమేత స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. రెండవది శ్రీయో వేదామ సమృద్ధ్యతాం. రెండోసారి ఎందుకు వస్తుంటారు? శ్రేయం, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలి. దేవునికి మన సంపదను అందించడం అనేటువంటిది ఒక యజ్ఞం. దాన్ని దేవయజ్ఞం అంటారు. ఋషి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలోని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మయూరగిరి పీఠాధిపతులు శ్రీ నమిలికొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు కళ్యాణ క్రతువు ముగించారు. ఈ వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీటీసీ రజిత, భక్తులు పాల్గొన్నారు. వైభవంగా జరిగాయి. మొదలు అధ్యయనోత్సవాలు, ఆ తర్వాత సహస్ర కలశాభిషేకము, ఆ తర్వాత పవిత్రోత్సవాలు, ఆ తర్వాత కళ్యాణము, బండ్లు తిరుగుట, రథోత్సవము, అంతేకాకుండా 27 హోమగుండాలతోని, అంటే 27 ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని 27 నక్షత్రాలే. ఆ 27 నక్షత్రాలకు ప్రీతిగా 27 హోమగుండాలతోని లోక కళ్యాణార్థం నక్షత్రేష్టి గుండాత్మక యాగాన్ని కూడా ఈ పుష్కర పవిత్రోత్సవ బ్రహ్మోత్సవాల్లో నిర్వహించడం మన మామిడాలపల్లిలో జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాలు, ఇంత మంచి యజ్ఞము, ఇంత మంచి పూజలు నిజంగా చెప్పాలంటే ఇంత శాస్త్రోక్తంగా నాకు తెలిసి ఈ మధ్యలో ఎక్కడా ఎప్పుడు కూడా జరగలేదనుకుంటా. అంత వైభవంగా జరిపించినందుకు అటు కమిటీ వాళ్లకు, అటు గ్రామస్తులకు, వాళ్లకు అందించినటువంటి సహాయ సహకారం అందించినటువంటి వారికి, అటు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు, ఇటు ప్రెస్ మీడియా వాళ్లకు, అటు సిటీ కేబుల్ వాళ్లకు అందరికీ మనస్ఫూర్తిగా మంగళాశాసనాలు అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను చెన్నైలోని మహాబలిపురంలో తయారు చేయించారు. ఈ విగ్రహాలు నేడు గ్రామానికి చేరుకోగా వీటితో వేద పండితులు శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోలమల్ల కౌసల్య శంకర్, మాజీ సర్పంచి శ్యామ్, స్వరూప, రాజయ్య, తులా మనోహర్ రావు, మాజీ ఉప సర్పంచి రాజేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండ గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాగరాజు, లకుపతి, అనిల్, నందు పాల్గొన్నారు. ప్రతి ఊరికి తిరిగి, ప్రతి తండకు తిరిగి, ప్రతి జిల్లాకు తిరిగి జాగృతి చేసేందుకు కృతజ్ఞత చేస్తున్నాము మా ప్రేమ్ సింగ్ మహారాజ్ గారికి. ఇంకా మా ప్రేమ్ సింగ్ మహారాజ్ చెప్పుకోవాలంటే మౌర్గఢ్ జిల్లాలో మౌర్గఢ్లో ఆయన చేసిన ఘనకార్యం అంటే ఇప్పుడు ఆ నది కాడ పెద్ద ఘాటులో మా జగదంబా మాత సేవాలాల్ మహారాజ్ గుడిని అడసుగా ఒక ఘాటు మా బంజారాల కోసం ఆయన ఒక 10 ఎకరాల భూమి తీసుకొని అక్కడ మా బంజారాల కోసం అక్కడ ఒక యూనియన్గా ఒక కమిటీ తయారు చేసి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, ఆలయ కమిటీ నిర్మాణ సభ్యులు ఆకుల రాజేందర్, ఆకుల మహేందర్, మాగంటి భాస్కర్, ముదం తిరుపతితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నాం. ఈ ఆలయానికి మాగంటి భాస్కర్, ఆకుల మహేందర్, ముదం తిరుపతి ప్రపంచంలో అంటే ఇంత తక్కువ సమయంలో ఏ ద్వారా కూడా నిర్మించలేదు. అతి నిర్మాణం చూసుకొని మనం గత 3 రోజుల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఉదాహరణ కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ అందరూ కూర్చున్నాం. ఈరోజు మహానగర కార్యక్రమాన్ని మన ప్రజల నుంచి వడ్లు నిర్వహిస్తారు. गौरी नारायणी नमोस्तुते ओम नमस्ते महामाये देवीने प्रपूजिते शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते मांगल्य गौरी देवताये नमः गौरी विमाय शरीराणि तक्षत्ये कवदेव्युपदे सातुष्पदे अष्टापदे नवपदे भगवते सहस्राक्षरा परमेव्यावन्न ओम गौरिये नमः ओम मांगल्य गौरी देवताये नमः अध्यायामे आवाहयामे आत्मसमर्पयामे 5 सार्లు लीजिए ओम प्रकृत्याये नमः ओम विकृत्याये नमः ओम महालक्ष्म्ये नमः ओम महासरस्वत्ये नमः महागौरी देवताये नमः लक्ष्मी क्षेत्रसमुद्रादयां प्रियग्रहामेश्वरे दासेवो समुद्रे वरदां लोके गरीबांतरां. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్వాసితుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డాక్టర్ కొండా దేవయ్య డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మున్నూరు కాపు సత్రం ఆవరణలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో రైల్వే భూబాధితుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, గత ఎమ్మెల్యే నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేశాడని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యేనైనా బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఎంపీ బండి సంజయ్ కు వినతి పత్రం కూడా అందజేసినట్లు తెలిపారు. ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ఖరీదైన భూములకు మాత్రము వారు దాని గురించి పట్టించుకోలేదు. మరి ఈ రోజు అందరూ కూడా వాళ్ళ అవసరాల మిత్తము పెళ్లిలైనా పేరెంటాలైనా వాళ్ళకు పిల్లల చదువులైనా ఏదైనా కూడా వాళ్ళు అమ్ముకోకుండా ఈరోజు బ్లాక్ చేసి పెట్టినారు. మరి కాబట్టి ఈరోజు మేము ఏదైతే పోయిన ప్రభుత్వం ఎలాగో గాలికి వదిలేసింది మా రైతు బిడ్డలందరికీ, మరి రైల్వే లైన్ పేరిట, టెంపుల్ డెవలప్మెంట్ పేరిట కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాసన్న గారు మరి ప్రభుత్వ వైపుగా ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో మరి ఏదైతే ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మరి చొరవ తీసుకొని ఇక్కడ రైతులందరికీ న్యాయం చేసి మరి ఇక్కడ ఏదైతే ఈరోజు ఒక 150 మంది రైతులు సుమారు 100 ఎకరాల భూమి ఈ చుట్టుపక్కల ఉన్న భూమికి సరైన ధర ఇప్పించి మరి డబ్బులు ఇప్పించాలని కూడా మేము ఈరోజు మా వాళ్ళందరూ కూడా ప్రజాహిత యాత్ర బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు మేము ఓట్లేసి గెలిపించినాము. మరి ఆయన ఇప్పటివరకు కూడా దీని గురించి మాట్లాడలేదు. ఏమనంటే ఇది స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు. కాబట్టి ఈ రోజు రైతు బిడ్డలందరూ కూడా వారికి ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.